ఒక రైతు బిడ్డ అతని కంటే ముందు నేను ఆ ఇన్స్టిట్యూట్లో 2017లో సినారియో చెప్తున్నా. సో 2017లో జరిగిన సిచ్యువేషన్ నేను కల్లారా చూశాను. ఎప్పటికీ నేను మర్చిపోలేని సిచ్యువేషన్ అది. సో ఒక కొంచెం ఇంకో అంతకు ముందే ఈ రైతు బిడ్డ రాకముందే ఇంకొకరు వచ్చారు. సో జనరల్గా ఏంటంటే కొంచెం క్యాజువల్ డ్రెస్ వేసుకున్నారు. క్యాజువల్ డ్రెస్ ఏంటంటే ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు. సో ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి పాపని జాయిన్ చేయించాలి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేయించారు. వాళ్ళకి చెప్పిన ఫీజు అప్పట్లో దాదాపు 1,50,000 1,45,000 ఎంతో చెప్పారు. సో కొంత డిస్కౌంట్ ఇచ్చారు, జాయిన్ చేయించేశారు. కొంత కాదు, చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు, జాయిన్ చేశారు. ఇంకొకరు అదే ఇది జరిగిన ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో ఇంకొకరు వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన పాప. ఈమె కూడా వాళ్ళ పాప కోసం వాళ్ళ నాన్న వచ్చాడు. సో వాళ్ళ నాన్న డెఫినెట్లీ మట్టిలో పనిచేసే రైతు కదా, ఎలా ఉంటుంది డ్రెస్సు, ఖచ్చితంగా కొంచెం మట్టి అదంతా జరుగుతూ ఉంటుంది. అంటే జుబ్బాలు ఉంటాయి, మనము పల్లెటూర్లకు వెళ్తే మనందరికీ తెలుసు, కిందేమో పంచ వేసుకుంటారు, పైనేమో జుబ్బాలాగా వేసుకుంటారు, తల కట్టుకొని జనరల్గా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అట్లనే పోతారు. రైతు వచ్చి మా పాపని జాయిన్ చేయించాలి అని చెప్పి జాయిన్ చేయించడానికి వచ్చారు. ఎంత అవమానించారంటే అంత అవమానించి జరిగిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే దాని గురించి మాట్లాడట్లేదు, ఫీజు గురించి మాట్లాడుతున్నాం. ఫీజు అనేది ₹1 కూడా తగ్గించలేదు. మీరు ఐఏఎస్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కట్టితేనే మీ బాబు ఐఏఎస్ అవుతుంది అన్నట్లు చెప్పి అడ్మిషన్ చేయించుకున్నారు.